నయనతార ధనుష్ మీద 3 పేజీ లెటర్స్ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఏ హార్డ్ వర్క్ లేకుండానే ధనుష్ ఇంత పెద్ద స్టార్ అయ్యాడా? ఒక ఉమెన్ అయితే ఏమన్నా నడుస్తుంది సింపతి కార్డ్ ప్లే చేసి పబ్లిక్ గా ఎవరినైనా దూషించవచ్చా? ఓపెన్ లెటర్ పెట్టి కాంట్రవర్సీ క్రియేట్ చేసి దాంతో హైప్ క్రియేట్ చేసి డాక్యుమెంటరీ రిలీజ్ చేయాలని చూస్తున్నారా? చాలా మంది ప్రొడ్యూసర్స్ కూడా ఓపెన్ గా అంటున్నారు నయనతార వాళ్ళ దగ్గర డబ్బులు బాగా డిమాండ్ చేసేదని. హాయ్ గైస్, మన ఛానల్ ఇది సెకండ్ వీడియో మావా. ఆల్రెడీ ఫస్ట్ వీడియో మనం దేవిశ్రీ ప్రసాద్ పెట్టినాం కదా, మీరందరూ చూసే ఉంటారు. అండ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. కష్టపడి ఒక వీడియో చేస్తున్నాం కదా, దానికి ఎంతో అంత రికగ్నిషన్ అండ్ బూస్టప్ రావాలంటే మీరు కొంచెం లైక్ చేసుకోండి మావా. కింద లైక్ బటన్ ఉంటుంది. అండ్ అట్లాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ దాకా చూడండి, అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. అండ్ అట్లాగే మీరు చూసిరు కదా తమ్నేల్, వంశీ బ్రో చేసింది. అండ్ మన ఫ్రెండే అతను. మీకు ఎవరికైనా తమ్నేల్ కావాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఇస్తున్నా, అతనికి కాల్ చేసి తమ్నేల్ చేయించుకోండి. అండ్ మన పేరు చెప్తే కూడా, మన ఛానల్ పేరు చెప్తే కూడా మీకు డిస్కౌంట్ ఇస్తాడు. నయనతార అండ్ ధనుష్ గారు వీళ్ళిద్దరి కాంట్రవర్సీ 2 days నుంచి బాగా రన్ అవుతుంది మావా. అండ్ ట్విట్టర్లో కూడా అదే ట్రెండ్ అవుతుంది. అటు తమిళ ఇండస్ట్రీలో ఉండే న్యూస్ కానీ ఇప్పుడు అదే మొత్తం ఒకటే న్యూస్ ట్రెండ్ అవుతుంది. నేను అసలు ఆ న్యూస్ విన్న తర్వాత బిహైండ్ స్టోరీ కోసం కొంత రీసెర్చ్ చేస్తే నాకు కొన్ని నిజాలు తెలిసినాయి మావా. అండ్ వాటి కోసమే అనమాట ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో కొన్ని సెన్సిటివ్ పాయింట్ అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. ఎండ్ దాకా చూడండి. అందుకే అసలు ఎటువంటి సపోర్ట్ అనేది లేకుండా ఒక హీరో ఒక స్టార్ అయ్యాడంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. నయనతార గారు 3 ఓపెన్ పేజెస్ లెటర్ రాసిరు మావా. అండ్ ఆమె ట్విట్టర్ హ్యాండిల్ అకౌంట్లో ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి మీరు. దాంట్లో కొన్ని సెన్సిటివ్ పాయింట్ అయితే ధనుష్ గారి మీద చాలా నెగిటివ్ వేలో ఉన్నాయి మావా. అండ్ ఇప్పటిదాకా మీరు ఎవరన్నా చూడకపోతే అండ్ చదవకపోతే వెళ్ళి చూడండి. దాంట్లో చాలా సెన్సిటివ్ పాయింట్స్ అయితే డీల్ చేసిరు. వాటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఒక హీరో స్టార్ అనేది ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత కష్టపడి అవుతాననేది మనకందరూ తెలుసు. ఎట్లాంటి 1-2 మూవీ చేస్తే కానీ 1-2 ఫైట్ చేస్తే స్టార్ హీరో ఎవ్వరు అనేది అవ్వరు. అట్లాంటి స్టార్స్ మన దగ్గర ఉన్నాడు. ఆయన తమిళ్లో కూడా ఉన్నారు. కానీ ధనుష్ గారిని అయితే ఆయన ఫాదర్ అండ్ ఆయన బ్రదర్ వల్లనే ఆయన స్టార్ హీరో అయ్యిందని నయనతార గారు చెప్పారు మావా. ఆ లెటర్లో అదే ఉంది. ధనుష్ గారి ఫస్ట్ మూవీ వాళ్ళ ఫాదర్ డైరెక్ట్ చేసిరు. అండ్ అట్లాగే ధనుష్ గారి సెకండ్ మూవీ వాళ్ళ అన్న డైరెక్ట్ చేసిన మావా. మన తెలుగులో ఆడవారి మాటలు అర్థాలు వేర్లే అని మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, అతనే ఆయన. వీళ్ళ కష్టంతోనే ఆయన పైకి దిగిండు. నెపోటిజం అనేది ఆయన దగ్గరలోనే ఉన్నది. ఆయన నెపో కిడ్ అని కూడా చెప్పారు మావా ఆ లెటర్లో. ధనుష్ గారు అయితే చాలా మందిని తొక్కేసి ఆయన ఒక స్టార్ అయిండు. తన పక్కన ఉండే వాళ్ళు ఎవరున్నా కానీ అసలు వాళ్ళని పట్టించుకోడు, ఆయన ఎదుగుదల మాత్రమే చూసుకుంటారని నయనతార అయితే ఆ లెటర్లో రాసి పెట్టారు మావా. అంటే ఒక లేడీ అయిండు కూడా ఒక సింపతి కార్డ్ ప్లే చేసి పబ్లిక్గా ఒక లెటర్ పెట్టి కూడా ఇలా స్టార్ని దూషించవచ్చా అనేది నాకు అర్థమైంది. అంటే అంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి సీక్వెన్స్ అని ఇట్లాంటి జరగలేదు కదా. అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు వచ్చిందంటే నయనతార గారి డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుంది మావా నెట్ఫ్లిక్స్లో. నయనతార బిహైండ్ ద ఫెయిరీ టేల్, ఆ డాక్యుమెంటరీ నేమ్ మావా. ఇది మన నయనతార గారి లైఫ్ బయోగ్రఫీలా ఉంటుందని ఆ ఒక డాక్యుమెంటరీ లాగా ప్లాన్ చేసిర్రు వాళ్ళు. ఇది 2 years కిందే దీన్ని షూట్ చేసిర్రు. కానీ ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది కూడా మొన్ననే. కానీ ఇదంతా ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ధనుష్ గారి ప్రొడక్షన్ హౌస్లో విఘ్నేష్ శివన్ గారి డైరెక్షన్లో విజయ్ సేతుపతి గారు హీరోగా చేసిన మన నయనతార గారు హీరోయిన్గా చేసిన మావా నేను రౌడీనే. మన తెలుగులో ఉంది మూవీ, అది మన తమిళ్లో నేను రౌడీనా అని అనుకుంటా. ఆ మూవీకి ప్రొడ్యూసర్ మన ధనుష్ గారు. ఆమె డాక్యుమెంటరీలో ఒక 3 seconds క్లిప్ యూజ్ చేసిరంట మావా. అంటే దాని ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే 2 years బ్యాక్ ఒక టీజర్ గేమ్స్ లాగా దాంట్లో 3 seconds క్లిప్ అనేది యూజ్ చేసిరు కదా. అది యూజ్ చేయకూడదని అన్ని రైట్స్ అనేది ఆ మూవీది ఎట్లాగో ధనుష్ గారి దగ్గర ఉంటాయి, ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఆయనది. అట్లాంటిది అది యూజ్ చేసిరని వాళ్ళు లీగల్గా వెళ్ళారు మామ, యూజ్ చేయకూడదని. ఆ 3 seconds క్లిప్ యూజ్ చేయడం వల్ల 10 crores డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నయనతార గారు ఇంత చేస్తుందని చాలామంది అంటున్నారు. అంటే నాకేమనిపించిందంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఆయన మూవీస్ మీద అన్ని హక్కులు ఒక ప్రొడ్యూసర్కి ఉన్నప్పుడు అండ్ నెట్ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని తీసుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ అండ్ ధనుష్ గారు వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. మధ్యలో నయనతారకి ఎందుకు వచ్చిందని నాకు అర్థమైతే లేదు. అంటే ఒక లేడీ అయ్యిండి కూడా ఒక స్టార్ హీరోని అలా దూషిస్తే దానివల్ల ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయ్యి దాని తర్వాత డాక్యుమెంటరీ రిలీజ్ అయితే ఒక హైప్తో క్రియేట్ అయ్యి నెక్స్ట్ జనాలందరూ బాగా చూస్తారని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని ఎంత ప్లాన్ చేసినా ఏమో తెలియదు. కానీ అసలు ఇది కాంట్రవర్షియల్ టాపిక్ అనేది వచ్చిన దాకా ఎవరు తెలియదు వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ జరుగుతుంది అనేది. నయనతార గారి మ్యారేజ్ అయినప్పుడే ఈ డాక్యుమెంటరీ ప్లాన్ చేసిరు మావా. ఇది అప్పటి నుంచే రిలీజ్కి రాలేదు, ఎందుకంటే ఆ 3 seconds క్లిప్ ఉంది కదా మావా, అదంతా మన రైట్స్ అన్ని ధనుష్ గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎటువంటి అంటే దాన్ని యూజ్ చేసుకున్నాను ఎటువంటి రైట్స్ లేవు కాబట్టి వీళ్ళ దగ్గర దాన్ని యూజ్ చేయలేదు. అందుకని ఈ 3 letters పేజ్ రాయాల్సి వచ్చిందేమో అన్నట్టుగా దీన్ని పోర్ట్రే చేసిరు మావా. కానీ నాకు తెలిసింది ఏంటంటే అసలు ఇదంతా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి, ఆ డాక్యుమెంటరీని ఒక నెక్స్ట్ లెవెల్లో హైప్ క్రియేట్ చేయాలనే తీసుకొచ్చారు మావా. అసలు నయనతార గారు ఒక లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తాం మనం.
వాళ్ళ ఒక సెల్ఫ్ మేడ్ స్టార్, ఒక సింగిల్ లేడీగా ఉండి 6 స్టార్లు ఎదగడం అంటే మామూలు విషయం కాదు. మన సౌత్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది నయనతార గారే. ఆమె తర్వాతే ఇంకెవరైనా ఉన్నారు. ఆ లెవెల్ స్టార్డమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా ఇట్లాంటి కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏముంది, అండ్ ఒక స్టార్ హీరో మీద కూడా ఇట్లాంటి కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏమున్నదని నాకు అనిపించింది. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే నయనతార ఆమె మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2 kids ఉన్నారు కదా, సెట్లో ఏదైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు సెట్కి వాళ్ళ బేబీస్ని తీసుకొచ్చేది, అండ్ వాళ్ళతో పాటు టేక్ కేర్ ఉంటారు కదా ఆమెను కూడా తీసుకొచ్చి ఆ ఎక్స్ట్రా అయ్యే ఖర్చులు అక్కడ ఏదో ఉండో సెట్లో అదంతా ప్రొడ్యూసర్ గారిని పెట్టమనేది అంట అండ్ అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరినో కానీ వాళ్ళందరూ షూటింగ్కి వచ్చినా కానీ వాళ్ళందరినీ పిలిచేదంట. ఒక 10-15 మెంబర్స్ వరకు వాళ్ళు వచ్చేదంట. వచ్చి వాళ్ళు ఫుడ్ కానీ ఏదైనా బెవరేజ్ ఏదున్నా కానీ అదంతా మొత్తం ప్రొడ్యూసర్కి వెళ్ళేదంట బిల్స్ అన్నీ. అంటే ఒక మూవీలో బడ్జెట్ పెరిగిపోవడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అని కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ అన్నారు. అంటే ఆల్రెడీ ఆమెకు ఒక స్టార్ హీరోయిన్ కాబట్టి చాలా రెమ్యునరేషన్ ఇస్తున్నాం, కానీ అట్లాంటి స్టార్ హీరోయిన్ అయినా కూడా మాకు మూవీకి ఎంతో అయితే యూజ్ అవుతున్నా అని మేము అనుకున్నా ఒక రెమ్యునరేషన్ ఇచ్చినా కానీ ఆమె ప్రమోషన్స్గా రానే రాదు. అసలు ఏదైనా ఈ హీరో ఉంటే ఏదైనా ఉంటే మనం ఒక స్టార్ హీరో కాబట్టి ఇంత డబ్బులు పెడితే ఇంత వస్తుంది కాబట్టి మనం ఇంత డబ్బులు పెడతాం, అట్లాంటి ఒక హీరోయిన్కి ఇంత బడ్జెట్ ఇంత రెమ్యునరేషన్ ఇచ్చిన తర్వాత కనీసం ప్రమోషన్స్ కూడా రాదు, ఆమె వల్ల ఎటువంటి యూజ్ లేదు మూవీ తర్వాత అని టాపిక్ కూడా చెప్తున్నారు చాలామంది ప్రొడ్యూసర్స్. మన తెలుగు డైరెక్టర్ శేఖర్ కమల గారు అనామిక అని ఒక మూవీ నయనతార గారితో డైరెక్ట్ చేసిన అంటే ఒక స్టార్తో చేసిన అనే ఫీలింగ్ నాకు కలిగిందని ఆయన అయితే చెప్పారు సెట్కి వచ్చిన తర్వాత కూడా ఆమె ఒక స్టార్ లాగానే బిహేవ్ చేసిందంట అంటే ఆమె ఒక స్టార్ అనే హెడ్ వైట్ అనేది ఉండేదంట. అండ్ అట్లాగే రజనీకాంత్ గారి కథానాయకుడు మూవీ ఉంది కదా దాంట్లో మన సునీల్ గారు కూడా యాక్ట్ చేసిర్రు. ఆ మూవీలో మమతా మోహన్ దాస్ గారు ఒక పర్టికులర్ సాంగ్కి ఒక చిన్న క్యామియో రోల్ లాగా చేసిరంట 4 days షూటింగ్ కూడా చేసిర్రు. కానీ నయనతార గారు ఇంకో హీరోయిన్ వస్తున్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు, ఆ హీరోయిన్ ఉంటే నేను షూటింగ్కి రాను ఎంత పెద్ద హీరోయినా కానీ అని ప్రొడ్యూసర్కి డిమాండ్ చేయడం వల్ల ఆ హీరోయిన్తో చేసిన షూటింగ్ ఏదైతే ఉందో ఆ షూటింగ్ పోర్షన్ అంతా అదంతా సాంగ్ నుంచి తీసేసిరంట అంటే ఆ సాంగ్ సిచ్యువేషన్లో ఆమె మమతా మోహన్ దాస్ గారిది పర్టికులర్గా అది ఫిట్ కాలేదేమో అనుకొని ఆమె అనుకుందంట. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ ప్రొడ్యూసర్స్ అడిగితే ఆ హీరోయిన్ నయనతార గారు ఎవరైతే ఉన్నారో ఆమె డిమాండ్ చేయడం వల్ల అక్కడ నుంచి తీసేయాల్సి వచ్చిందని వాళ్ళైతే చెప్పారంట అండ్ ఇట్లాంటి సన్నివేశాలు అండ్ ఇట్లాంటి చాలా ఉన్నాయి. నాకేమనిపించిందంటే ఇట్లాంటి అంటే ఇట్లాంటి స్టార్ అని అంత ప్రొడ్యూసర్స్కి ఇంత ఇబ్బంది పెట్టే హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు. 2018లో సైమా అవార్డ్స్ ఇచ్చారు కదా అప్పుడు నయనతార గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుగా అల్లు అర్జున్ గారు స్టేజ్ మీదకి వెళ్ళారు అవార్డు ఇవ్వడానికి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆమె ఏమన్నదంటే ఆ అవార్డు విఘ్నేష్ శివన్ గారి చేతి మీద తీసుకుంటే బాగుంటుందని తీసుకున్నారు. అంటే ఎప్పుడైనా మీరు సైమా అవార్డ్స్ ఏదైనా చూసుకున్నా కానీ పెద్ద అవార్డ్స్ ఏదైనా వాళ్ళకి ఎవరైతే ఇవ్వాలని గెస్ట్ వస్తారో వాళ్ళ చేతుల మీద తీసుకుంటారు. కానీ ఆమె రివర్స్గా డైరెక్టర్ గారి చేతుల మీద తీసుకుంది, పక్కన హీరో గారు పక్కన పెట్టి కూడా. అది అల్లు అర్జున్ గారు ఏం చిన్న స్టార్ ఏం కాదు. అట్లాంటి బిహేవియర్స్ అనేది ఉండడం వల్ల ఇంకా ఇండస్ట్రీలో ఆమె రన్ కాదేమో అన్నట్టుగా చాలామంది అంటున్నారు. ఈ కాంట్రవర్సీతో ఆబ్వియస్గా ఆమె ఒక లేడీ కాబట్టి చాలామంది ఆమెకు ఫ్యాన్స్ ఉంటారు, లేడీ ఫ్యాన్స్. వాళ్ళందరూ ఏంటంటే ఆబ్వియస్గా సపోర్ట్ చేస్తారు. అండ్ చాలామంది ట్విట్టర్లో కూడా అక్కడ కామెంట్ చూసుకుంటే ఇట్లా చేయొచ్చా అన్నట్టుగా. కానీ ఏంటంటే ఒక ప్రూఫ్ అనేది ఉండాలి దేనికన్నా. ఆ ప్రూఫ్ లేనప్పుడు మనం ఎంత చెప్పినా వేస్టే. ఒక ప్రూఫ్ ఏది లేకుండా ఒక స్టార్ హీరోని అలా దూషించడం కరెక్ట్ కాదు. అండ్ ఇది నయనతార అసలు ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. అండ్ ఇదైతే నాకు అనిపించింది నాకు చాలా అంటే చాలా తెలిసినాయి బిహైండ్ స్టోరీస్. ఇంకా మనకు ప్రొడ్యూసర్స్ గారి ఇదంతా మన ట్విట్టర్లో కానీ ఇక్కడ చూస్తే తెలిసినాయి అనమాట. ఇదంతా సేకరించి మీ ముందు ఒక వీడియోలాగా చేస్తున్నాం కదా, ఎంతో అంత మీకు తెలిసే ఉండదు. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత టైం పెట్టి చేస్తున్నప్పుడు మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఎండ్ దాకా చూసినందుకు.